పోకొడక బస్ ఏమైనా ఉందేమో చూడుపా బిర్న పోతాము ఆమెకి ఎండ వస్తుందప్ప చాలా ఎండ ఉంది బిర్న చూసుకొని వస్తాను ఈడ నిలుచుకొని ఉండంట యాడు పోవదండ ఏ శారదా జయక్కలేనక్క యాడే వాళ్ళిద్దరూ లేదు చూడాడా వీళ్ళు ఆడకపోతురు వీళ్ళు వాడు చూడక బిస్కెట్లు తీసుకుంటా ఉండాలడా ఆ అంగడి దగ్గర చూడే ఏం తినుకుంటా ఉండే కయ్యదేమో వీళ్ళకి ఏ రేనే ఎజ్జయ్యి ఈ పక్క రామ్మ బిర్నా దానికే తల్లి నాకు ఆడకన పోవాలంటే దిగ్లో నువ్వు ఎందరూ ఉండే జాగాలో ఉండాలా వీళ్ళు ఆడాడో పోతారు పో బిర్నా రాండా ఆడకాడక పోవద్దండి అక్క మీరు ఊరికూరికే పోయిస్తారు కదా ఏం బిస్కెట్ తినుకుంటే ఉండే కయ్యదేమా మీకే అయ్యా నేను తినాలని పోలేదే ఆడ ఎవరో ఆడబిడ్డ బిడ్డను పెట్టుకుని ఉండే నాట్ బిడ్ని అది అక్క 3 నాళ్ళు అయ్యక్క తిని పాప తినలేదు ఏమైనా ఇయ్యండి అక్క అంటా ఉండే దానికి బిస్కెట్ తీసుకొని వస్తాము అని పోతే పోయేసి 2 బిస్కెట్లు తీసుకుంటున్నామా 5 రూపాయలదే పోతే పోనీ అని బిడ్డు సెత్కి ఇస్తా ఉంటే అయ్యా అక్క బిస్కెట్ వద్దు కాస్ట్లీ అంటుంది దానికి నేను ఎత్తుకొని వస్తాను చూడే అయ్యో ఈ కాలాలు అయ్యో పాప అనుకుంటురా అక్క ఏం తినేదానికి ఇస్తే అయ్యో తినేదొద్దు కాస్ట్లీ అండి అంటుంది ఏమి వాళ్ళు మాకు తెచ్చి పెట్టండి అట్లా ఆడుతారు చూడే అయ్యో ఇప్పుడు దీని వేరే నేర్చుకొని ఉండరా తినేది ఇస్తే వద్దు అంటారా కాసులు కావాలంటారు యాడిని ఇంకా తెచ్చారు వాళ్ళకి కాసులా దానికి నేను బిస్కెట్ ప్యాకెట్ 2 తీసుకుంటున్నా 2 ఎత్తుకొని వస్తుంది చూడే కాసులు ఏం లేదు పొమ్మ అంటుని అక్క బస్సు ఇట్లేదా ఇంకా అని నిలుచుకున్నాం కదా అప్పక్క బస్సు కలర్ గా అది పోయలేదా ఆ బస్సు ఏం గవర్నమెంట్ రా ఫ్రీ ఇచ్చాడకే కాసులు ఇచ్చేసి పోవాలా ఇస్తావా కాసులా బస్సు ఎక్కిసి ఆధార్ కార్డు చూపి మాకు మీద దుమ్ముస్తారా మీటికి ఆమెకి ఏమైనా పోవద్దమ్మా అట్లా బస్సులంత ఆధార్ కార్డు ఫ్రీ ఇచ్చేలేదు వాళ్ళు ఏం ఆడుతుంది తెలియదు నాకు ఆడుతున్నా దానికి వాళ్ళు ఇట్లాడతా విడి పోయలేదు రండా బిర్బిర్ పోతాము అన్నయ్య బస్సు దగ్గరనే ఉండాడు సీట్లు పెట్టుకొని ఉంటారు రండా అవునా పదండి బిర్నా ఆమెకి సీట్లు సిక్కలేదు చెయ్యి బిర్బిర్న రావే ఫస్ట్ నువ్వు కూకొనిడే ఆమెకి ఎవరైనా ముండ్లా తోస్తే నీ విగ్ పోయిసి ఎవరి తలపైన కూకొనేది ఆమెకి ఈ పక్క నిలుచుకోండమ్మా బిర్బిర్న పోయిస్తాం ఆ పక్క గాడీలు వస్తాయి ఆ పక్క నిలుచుకోండి ఒకసారిగా హాయ్ ఫ్రెండ్స్ మీకు సర్ప్రైజ్ అంటే కదా ఇదే సర్ప్రైజ్ నేను మాల్కొచ్చిండా అయ్యో గూపా నువ్వు మాల్కొస్తే వాళ్ళకేం సర్ప్రైజ్ నువ్వు వస్తావు నువ్వు పోతావా ఏమో వాళ్ళకి సర్ప్రైజ్ అంట అయ్యో అత్త మీరు ఊరికే ఉండండి మీకు అదంతా తెలిసేలేదు ఇప్పుడు దీన్నంతా కట్ చేసుకొని వేయాలా ఊరికే ఉండండి మీరు అయ్యో అది ఏమేం చేస్తుందో ఏమో కోతముండప్పో కోత ఉన్నట్లే ఉంది ఇది అయ్యో మంచి నాకు తిట్లు అవుతుందమ్మా ఏమైతే ఇట్లు పైన పోతుంది అయ్యో చూడక ఎట్లు పైన తోడకపోతుంది ఇదే ఏ జయ్యి ఊసారే ఏమో ఇట్లు పైన పోతుంది పైన పోయేటప్పుడు ఏమైనా పొడిగిడుతువా ఆమెకి విగ్గు దిగ్గు పడిస్తే ఆమెకి నీ బోడుకుని తల చూసి సెంటర్ నవ్వుతారా ఆమెకి అయ్యా ఊరికే ఉండక్క కరెక్ట్ గా గట్టిగా వేసుకొని ఉండానా అయ్యా మీ అంశుడ్రే ఎట్లాడుతోంది రే పాప అమ్మ ఇదంతా చూడలేదు కదా దానికి ఖుషి అయ్యింది అవును మేము ఈ ఆడుకుతానే తోడుకోపోతాము పాపం వాళ్ళకి ఈ ఇంద్రు ఎంత ఖుషిగా ఉండారు చూడి తమ్ముడును రావాల్సి ఉండే ఇంద్రు ఉంటా ఉండ్రి వాడు డ్రైవింగ్ అనుకుని పోయిస్తాడు వాడు ఒకడు ఇప్పొద్దు మిస్ అయిపోయా నేను దీంట్లో అంతా డైలీ పారాడుతూ ఉంటుంది బెంగళూరులో ఉండేటప్పుడు ఇదొకటి బిత్రీది ఏమిదే చూసిండేది సరదా మీరు ఈ పక్క చూస్తా ఉండండి మేము ఆ పక్క చూస్తూ ఉంటాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు షాపింగ్ వచ్చిండాము మేము ఏమేం తీసుకుంటామనేసి మీకు చూపిస్తాను హాయ్ మ్యామ్ హలో మాకు డ్రెస్ చూపిస్తారా ಎಸ್ ಮೇಡಮ್ ಯಾವ ಟೈಪಲ್ಲಿ ಬೇಕಿತ್ತು అది నాకిನ మా అక్కకి చూడిదార్ కావాల్సిండే ఓ చూడిదారా చూడిదార్ మేడం ఆ స్టోర్కి పోండా ఆ స్టోర్లో దొరుకుతుంది ఈడంతా మీకు చూడిదార్ లేదు మేడం ఇది గౌను హాఫ్ గౌన్ అట్లా ಸಿಗ್ತಂದಿ ಅಯ್ಯ ಇಪ್ಪ ಕುಂತ್ಕದಮ್ಮ ಬಿಡ್ಡ ಇಪ್ಪ ಕುಂತ್ಕದ ಅಯ್ಯೋ ಇವ್ರನ್ನೆಲ್ಲ ನೋಡ್ತಿದ್ರೆ ಇವ್ರಂತೂ ತಗೊಳ್ಳಲ್ಲ ಅಯ್ಯೋ ಇದು ಬೇರೆ ತೋರಿಸ್ಬೇಕಾ ಇವ್ರಿಗೆ అమ్మయ్య ఇప్ప టాప్లు ఉంటాయి కదా దీన్నే చూపియే దీన్నే తీసుకుంటాం రెండు మేడం చూపిస్తాను ఒక సెకండ్ మ్యామ్ ఏమే తెల్లి పాప ఎంత పొడుముంది ఊనక్క చూడి ఎంత పొడుముంది ఎంత సన్నగా ఉంది చూడి ఎంతమ్మయ్య ఇది ఇప్పకుండేది ఈ రెడ్ కలర్ మేడం అది ఉత్తు టాప్ మాత్రం వస్తుంది అది 1600 అవుతుంది మ్యామ్ 1600 ఒక టాప్ కి
యాల్ మేడం ఏమైంది? అంబులెన్స్ ఏమైనా పిలియన్నా మేడం? యాల్ ఇట్లాడుతూ ఉండరు. చూడండి ఫ్రెండ్స్, మా యొక్క ఫస్ట్ పిస్తున్నారు దాని దగ్గర పోయి ఒకే ఒక టాప్ కి 1600 అంటే అది ఎత్తుకొట్టుకొని చచ్చేదా పిస్తున్నారు ఫ్రెండ్స్. అది చూడండి ఎట్లా ఉంది అనేసి మీద చూడండి ఫ్రెండ్స్. ఏమే అమ్మయ్యా, ఒకే ఒక టాప్ పోయి 1600 చెప్తావు కదవే పాప. పోమ్మ తెల్లి పుల్లు సెట్టే మా ఊర్లో 3 జతలు వచ్చేస్తుందమ్మా. 500 రూపాయలకి ఒక సెట్టు పుల్లు, ప్యాంటు టాపు 1000. ఓ వద్దు తెల్లమ్మా నువ్వమ్మా. అక్క పద అప్పకపోతాము. అత్త రాండా ఈడొద్దు. ఏమి ఒకే ఒక టాప్కి 1600 చెప్తుంది పాప. వద్దుడమ్మా, ఓ వద్దుడి మేడం. అదెంత క్వాలిటీ పైన పోతుంది మేడం. ఇది యాల 1600 అంటే ఇది క్వాలిటీ ఉంది, మంచి బ్రాండ్ ఉంది, దానికి 1600 మేడం. అదెంత లోకల్ వస్తుంది. అయ్యో పోవే తెల్లి, నేను లోకల్లో తీసుకుంటాను. అక్క రేఖక్క ఇది చూడక్క ఎంత మంచిగా ఉంది, కలర్ బాగుంది కదా. అవును, ఈ పక్క ఉండేది బాగుంది కదా, ఒకే కలర్, డిజైన్ మాత్రం వేరే ఉంది, బాగుంది కదా. అవును, దీన్నే తీసుకుంటామా ఇద్దరును? అది తీసుకుంటాం కానీ ఇది ఎవరు లేదు కదా, ఇక్కడ రేట్ ఎవరు చెప్తారు? హాయ్ మేడం చెప్పండి, ఏం కావాల్సి ఉండే? అమ్మయ్య ఇది రేట్ ఎంత పాప? ఈ పక్క ఉండేది ఆ పక్క ఉండేది? ఇది ఫస్ట్ వన్ వచ్చేసి 3200 ఉంది, ఆ పక్క ఉండేది 2900 ఉంది మ్యామ్. అయ్యో నాకు అడలు పడిసింది కదపా. ఏ చాచి లేయ పెంకి మానం అది తీయొద్దు. ఏ చాచి ఎవరు ఏమి తీసుకొనదు లేయ పెంకి. అమ్మ నేను తీసుకొనేలేదే లేయ పెంకి, నువ్వు తీసుకొనొద్దు. అమ్మ ఎవరు తీసుకొనేదొద్దు లేయ పెంకి. అమ్మ నీ కాళ్ళు ముక్కుతాను లేయ, మానం మరిది పోతా ఉంది లే. చూడండి ఫ్రెండ్స్, మా యొక్క 3000 2000 అనిస్తే చాలు ఇట్లా పడిపోతుంది. అది ఏమనిసే తెలీదు, అది ఏమైనా రోగం ఉందా ఏమనిసే తెలీదు ఫ్రెండ్స్. యాడకన్నా ఏమైనా పోతే చాలు, ఏమైనా చాలా రేట్ చెప్పిస్తే ఇట్లా పడిపోతుంది ఫ్రెండ్స్. అది ఏమప్ప ఆపొద్దు అట్లే ఫ్రెండ్స్. నేను పార్లర్కి పోయింటున్నా, పార్లర్కి ఐబ్రోస్ వేసుకొని ఫేషియల్స్ వేసుకొని మెనిక్యూర్ పెడిక్యూర్ ఎంత చేసుకొని ఉంటున్నా. ఆమెడికి బిల్స్ వస్తే 5000 అయ్యిండే. నేను ఫోన్ పే చేస్తాము అని చేస్తా ఉంటుంది. దీన్ని తొడుకొని పోయింటున్నా 5000 అనిసిరప్ప. దిగు తుపుక్ కనిసి పడేసే. ఆమెకి లేపిస్తే అయ్యో 5000 అంతా ఇచ్చలేదు అనేసి గొడుగు చేస్తా ఉంది ఫ్రెండ్స్. ఆ పార్లర్లో ఉండే ఆంటీ అందరూ నన్నే చూస్తూ ఉండ్రి. ఇది ఆడది చూస్తే నాకు ఎంత సిగ్గైతుంది తెలిసిన ఫ్రెండ్స్. మా యొక్క అనుకునికి సిగ్గైతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ డ్రెస్కి 3000 2000 తక్కువనే ఉందప్ప. దానికి ఇట్లంతా ఓవర్ యాక్టింగ్ చెయ్యన్నా. ఈ మా యొక్క చాలా ఓవర్గా ఆడుతుందప్ప. ఒక లిఫ్ట్కి కూడా తీసుకునేళ్ళు, ఏముంటేనే 20 రూపాయలు 10 రూపాయలు కావాలా అంటుంది. నేను హాయిగా షాపింగ్ చేస్తాము అని వీళ్ళందరినీ తోడుకొని వస్తున్నాయి, కానీ వీళ్ళు ఏమి తీసుకొనికి ఇడుస్తలేదు. మా యొక్క ఈ జాజి ఏమన్నా రేట్ అడిగితే అయ్యో వద్దు రా అనేసి తోడుకొని వస్తా ఉంది. ఇప్పుడు చూస్తే ఇటు పడింది. అయ్యో ఏం చేసేదప్పా. చూస్తారే నాకు ఈ బిత్రక్వే పాప ఆ బిడ్డ పొడిందే. 3000 2000 అంటే దీనికేం లెక్కే లేదా? దీనికే చూడు ఎట్లుంది. 3000 2000 అంటే ఏం లెక్కలేదా? ఏ 3000 2000 అంటే ఒక నెలకి రేషన్ వస్తుంది. ఏ చెయ్యి ఒక నెలకి రేషన్ వచ్చేదా? అవును రాక ఒక నెల ఎంత అవుతుంది 2000 కుక్కుని తినచారంగా. పాపం ఆ శారదక్క కొడుకు డ్రైవింగ్ అనేసి పొగులు నైట్ అని పోతానే ఉంటాడు పనికి. వాడు తీసుకొని వచ్చి దీనికి ఇస్తాడేమో, దానికి ఏది బిత్రక్కి లెక్కలేదురా. అవును అదేమో ఊటు పనిచేస్తుంది కదా, దాంట్లోనూ దుడ్లు వస్తుందేమో. అయ్యా ఎవరు చూస్తారు దాని వీడియోని? అదెంత వీడియో చూస్తే దుడ్లు వచ్చేది, వీడియో చూసుకుంటే ఏమొచ్చేలేదు. ఎవరు చూస్తారు దాని వీడియోని? అయ్యా ఎవరికి తెలిసినాక ఏమేముందా ఏమో. అమ్మయ్యా మాకేమొద్దిడమ్మా, మేము ఊరికే చూసుకొని పోయిస్తాము. ఓకే మ్యామ్. ఐషు ఆ ఆంటీ చూడు ఎంత బాగుండరు. ఎవరు శ్వేత? ఓ అప్పుడుగా ఎంటట్లుంది కదా ఆ ఆంటీనా? అవును బాగుండరు కదా. హాయ్ ఆంటీ. నేనా? అవును మీరే. హాయ్ ఆంటీ. ఓ వీళ్ళు విలేజ్ పీపుల్స్, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు అనుకుంటా. ఆంటీ మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? చూడండి ఫ్రెండ్స్ చూడండి, మా జయ్యక్క బ్యూటీ సీక్రెట్ అడిగేకి వచ్చిండారు. అది బ్యూటీనే లేకుండే ఆంటీ దగ్గర వచ్చేసి బ్యూటీ సీక్రెట్ అడుగుతుండారు. ప్రియా ఏమడుగుతుండారే? ఆంటీ అంటే మీ హెయిర్ సీక్రెట్ ఏంటి? మీ హెయిర్ ఎంత లాంగ్గా ఉంది? మేము ఎన్నెన్నో ప్రోడక్ట్లు యూస్ చేస్తూ ఉన్నాము, కానీ మీ అట్లా లేదు. ఏం యూస్ చేస్తారంటే మీరు? అంటే జయక్క మీరు హెయిర్ ఇంత లాంగ్గా ఉంది కదా, ఇంత పొడువుగా, దానికి అడిగాక వచ్చిండారు. అయ్యో పాప ఆ బిడ్కిని ఏం ఎంటట్లేదు, ఆ బోడుగుండే అది విగ్ వేసుకొని ఉండేది. అది పొడువుగా విగ్ వస్తుంది, దాన్ని వేసుకొని ఉండేది. మా ఊరికి రండి 500 రూపాయలకి వస్తుంది, 2 విగ్లు ఇస్తారు. ఈ నా అందాన్ని చూస్తే ఎందరికి కుళ్ళప్ప. ఏం కులుకొని చేస్తారు చూడండి అక్క ఎంత కుళ్ళు పడతారు వీళ్ళు. అది రండి అక్క, ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. అట్లే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.
అట్లా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఎంత ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇష్యూ వీళ్ళకి ఇంకా మేమే పర్వాలేదు రావేలే.